సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న దివ్యధామం సోమనాథ్. అహ్మదాబాద్ నగరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో సోమనాథుడిగా సోమేశ్వరుడిగా విరాజిల్లుతున్నాడు. సుందర ప్రశాంత వాతావరణంలో సముద్రపు ఒడ్డున అలరారుతోన్న సోమనాథ్ స్వామివారి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు సకల దేవతలకు ఆరాధ్య దేవతగా, సకల జనావళి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న సోమనాథ్ దివ్యక్షేత్రం స్వామి పేరుతోనే దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఎక్కడ శివుడుండునో అక్కడ సమస్త దేవతలు ఆసీనులై ఉండును అన్నట్లుగా సోమనాథ్ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రభాస పట్టణంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రంలోనే చంద్రుడికి తన తేజస్సు తిరిగి వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో సముద్ర తీరంలో ఉండి అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న సోమనాథ్ దివ్యక్షేత్రం అహ్మదాబాద్ నగరం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది స్వయంభూ దేవస్థానం అయినందువల్ల లక్షలాది మంది భక్తజనులు ఇక్కడికి వచ్చి పవిత్ర పావనం అవుతుంటారు. సౌరాష్ట్రపు శ్రీ సోమనాథ్ క్షేత్రం శివతీర్థం, అగ్నితీర్థం, సూర్యతీర్థాల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ దివ్యక్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట. అనంతరం ఈ క్షేత్రం మీదున్న మక్కువతో శంకరుని దివ్య జ్యోతిర్లింగ స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరం నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి చెందినది. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని ప్రభాస పట్టణం అని కూడా పిలవడం జరుగుతోంది. చంద్రునికి ఈ క్షేత్రంలో తేజస్సు లభించడం వల్ల ఈ క్షేత్రానికి ప్రభాస పట్టణం అని పేరు వచ్చిందని చెబుతారు. అలాగే ఇక్కడున్న సోమనాథుని ఆలయంపై ముస్లింలు అనేక మార్లు దాడి చేసి అంతులేని సంపదను కొల్లగొట్టారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానాధికాలు చేస్తారు. మనోహరమైన దృశ్యాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క గాంభీర్యమైన శబ్దం చేస్తున్న సముద్రుడు, మరో పక్క భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న భక్తజనం, ఇంకో పక్క మనోహరంగా వింత తేజస్సుతో దర్శనమిచ్చే ఆలయం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను మైమరపిస్తాయి. సముద్ర స్నానం పూర్తయిన తరువాత భక్తులు ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. అనంతరం ఓం సోమనాథాయ నమః అంటూ ముందుకి కదులుతారు. క్రీస్తు శకం 722లో సింధ్ సుబేదార్ జునామద్ మొదటిసారి ఆక్రమణ చేసి ఈ ఆలయం ఖజానా నుంచి అంతులేని సంపదను కొల్లగొట్టాడని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే భవ్యమైన సోమనాథుని మూర్తిని గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో విచ్ఛేదం చేశాడు. ఆనాడు అతడు ఆలయ ఖజానా నుంచి 18 కోట్లు కొల్లగొట్టాడని తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ సర్దార్ అల్తాఫ్ ఖాన్ సోమనాథ్ మందిరాన్ని విధ్వంసం చేశాడు. క్రీస్తు శకం 1479లో మహమ్మద్ బేగడా, క్రీస్తు శకం 1503లో రెండవ ముజఫర్ షా, క్రీస్తు శకం 1701లో ఔరంగజేబులు సోమనాథ మందిరాన్ని భగ్నం చేసి నాశనం చేసి అంతులేని సంపదను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1783లో శివభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ప్రభాస పట్టణ పరిసరాల్లోనే అలనాడు అగస్త్యముని సముద్రాన్ని ఔపోసన పట్టినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. పాండవులు, జనమేజయుడు, రావణాది అనేక మంది ప్రసిద్ధ పురాణ పురుషులు ప్రభాస పట్టణాన్ని దర్శించినట్లు తెలుస్తోంది. ఈ దివ్యాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కపర్ది వినాయక మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కొలువైన వినాయకుణ్ణి, మహేశ్వరలింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆలయానికి ముందు భక్తులకు దిగ్విజయ ద్వారం దర్శనమిస్తుంది.
వాటిని దర్శించుకున్న భక్తులు ఓం పరమేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ముందుకి కదులుతారు. ఆలయం బయట మండపంలో భక్తులకు మహామృత్యుంజయ మంత్ర మందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్య మందిరంలో వందలాది మంది భక్తులు, పిల్లలు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ లిఖిస్తూ ఉంటారు. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. ఈ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. ఇక్కడ శివుని జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం వెనుక ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. చంద్రుడు దక్షుడి 27 కన్యలను వివాహమాడినా వారిలో రోహిణి అతనికి ప్రీతిపాత్రమైందట. ఆమెపై గల మోహ వ్యామోహంతో మిగిలిన 26 భార్యలను నిర్లక్ష్యం చేసినందువల్ల వారు అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారట. దక్షుడు అందుకు బాధపడి చంద్రునికి 2 సార్లు నచ్చచెప్పి చూశాడట. ఫలితం లేకపోయింది. దాంతో అతడు చంద్రుణ్ణి క్షయం కమ్మనమని శపించాడట. దేవతలు చంద్రుని బాధ గ్రహించి బ్రహ్మ వద్దకు వెళ్లి శాప నివారణోపాయం ఏమిటని అడిగారట. ప్రభాస పట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభధ్వజ శంకర ఉపాసన చెయ్యడం ఒక్కటేనని బ్రహ్మ సూచించాడట. చంద్రుడు 6 నెలల పాటు శివపూజ చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడట. శంకరుడు ఒక పక్షంలో చంద్రునికి ఒక్కొక్క కళగా తగ్గుతూ వస్తుందని, రెండో పక్షంలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందని వరం ఇచ్చాడట. ఇది విన్న దేవతలు సంతోషించి ఈ క్షేత్ర మహిమ పెంచడానికి చంద్రుని శోభను వృద్ధి చేసేందుకు శివుణ్ణి సోమేశ్వరుడనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించారట. చంద్రునికి సోముడనే పేరు కూడా ఉంది. అందువల్లే ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధిగాంచింది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సోమేశ్వర స్వామి వారి దివ్య మంగళలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా ఉండి కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయం బయట అంతరాలయంలో నందీశ్వరుడు, దాని పక్కన తాబేలు శిలారూపాలను భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమిస్తారు. స్వామి గర్భాలయానికి ముందు కుడివైపున అరసిద్ధిమాత, అంబాజీమాతలు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని శంసానేశ్వర క్రీడాన్మరహర పిశాచః సహచరః చితాభస్మలేకః నృగంతి నృకరోతి పరికరః అంటూ భక్తితో చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. भगवान सोमनाथ यहाँ पर जब विराजमान हुए तो ये 12 ज्योतिर्लिंग में प्रथम है। 12 ज्योतिर्लिंग में प्रथम भगवान श्री सोमनाथ का महात्म्य ये है कि सोमनाथ की एक पूरा कथा है
चंद्रमा को जब क्षय लागू हुआ दक्ष प्रजापति के शाप से, तो उसका निवारण यहाँ हुआ। यहाँ पर चंद्र माने सोम, तो सोम ने 10 करोड़ महामृत्युंजय मंत्र का जाप किया, सोम यज्ञ किया और भगवान शिव की स्थापना की। तो उसका नाम सोम ने स्थापना की, इसीलिए सोमनाथ नाम हुआ। सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये, तं सोमनाथं शरणं प्रपद्ये। శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ సోమనాథ్ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్ మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు శ్రీ సోమనాథ్ మందిరపు శిథిలోద్ధరణ జరిగినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఆలయం బయట ఉన్న మరో సోమనాథ మందిరానికి చేరుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783లో అహిల్యాబాయి హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు. ఈ పాతాళ మందిరం గర్భాలయంలో భక్తులు పార్వతి, లక్ష్మి, దుర్గామాత, సరస్వతీ మాతలను దర్శించుకుంటారు. ఆయా మాతలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతారని నమ్ముతారు. ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథలింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. గణనాథాయ నమః. గర్భాలయంలో సోమనాథలింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక మందిరానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ మందిరంలో కొలువైన వినాయకుని దర్శనం సర్వ శుభాలను ఇస్తుందని భక్తుల నమ్మిక. వినాయకుని భక్తితో దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కూడా పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది. సోమనాథ్లోని సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఈ శివరాత్రి ఉత్సవాలను దర్శించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి ఆ విశేషాలేమిటో చూద్దామా? శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం. సోమనాథ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో సాక్షాత్తు సోమనాథుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం
అలాగే స్వామివారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆనాడు ఈ క్షేత్రం భక్త సంద్రంలా కనిపిస్తుంది. శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజక్ సమ్యక్ తతో యజనమారభేతు ప్రజననే బ్రహ్మా తిష్ఠతు పాదయోర్విష్ణుస్తిష్ఠతు హస్తయోర్హరస్తిష్ఠతు బాహ్వోరింద్రస్తిష్ఠతు సదా శివనామ స్మరణతో మారుమ్రోగిపోయే ఈ ఉత్సవాలలో పాల్గొని భక్తులు పారవస్యంలో మునిగి తేలుతారు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా శివదర్శనం చేసుకుని అది తమ జన్మజన్మల సాఫల్యంగా నమ్ముతారు. సోమనాథుని లీలలు అనన్య సామాన్యమైనవి, అనిర్వచనీయమైనవి. స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు సంగే కరుణామూర్తిగా విరాజిల్లుతున్నాడు. मैं राजकोट से आता हूँ और यहाँ दर्शन करने से बहुत शांति मिलती है. मन को शांति मिलती है इधर आने से. यहाँ शांति बहुत मिलती है, इसलिए आते हैं. हमको यहाँ अच्छा लगता है. सोमनाथ यहाँ आने से मन की शांति होती है इतनी बड़ी पहले से. और सोमनाथ महादेव में हमारी श्रद्धा इतनी अखूट है कि हम यहाँ 122 किलोमीटर दूर से जैतपुर से एक बार चलकर भी यहाँ आए हैं. यहाँ आने से मन की शांति मिलती है. आपको आध्यात्मिक जो आनंद है ये पूरा यहाँ मिलता है. यहाँ समुद्र तट पर आने से मुझे बहुत शांति मिलती है. और ये ज्योतिर्लिंग हमारा बहुत ही पुराना ज्योतिर्लिंग है. 12 ज्योतिर्लिंग में ये सर्वप्रथम ज्योतिर्लिंग ये है. यहाँ पर 3 नदियाँ का संगम होता है, कपिला, सरस्वती और हिरण. सोमनाथ प्रथम आदि ज्योतिर्लिंग है और यह मंदिर हमारी राष्ट्रीय अस्मिता एवं सांस्कृतिक धरोहर का सबसे बेनमून प्रतीक है. भारत के महान सपूत सरदार वल्लभ भाई पटेल के प्रयास और संकल्प से निर्मित यह आधुनिक मंदिर भारतीय अस्मिता और खास करके हमारी जो रचनात्मकता है और रचनात्मक मूल्यों के प्रति हमारी प्रतिबद्धता है उसका प्रतीक है. సోమనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన సోమనాథుణ్ణి దర్శించుకోవడం బహుజన్మల పుణ్యఫలం, పూర్వజన్మ సుకృత ఫలం. శివుని కరుణా కటాక్ష వీక్షణాలున్న వారికే ఆ పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. సోమనాథుడు తేజోమయుడు, సర్వశక్తిమంతుడు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను అక్కున చేర్చుకునే కారుణ్యమూర్తి. భోళాశంకరుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలందుకుంటున్న సోమనాథులో కొలువైన సోమేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ